హాయ్ అండి అందరికీ. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటని చూస్తున్నారు, ఇవాళైతే శనగపప్పు కూర అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ అయితే శనగపప్పుని ఒక 1 అవర్ పాటు అయితే నానపెట్టుకోవాలి. నానపెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఈ శనగపప్పుని అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇంక మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడైతే ఫ్రై అయిన తర్వాత ఇంకా మూత తీసుకొని ఇందులోకి అయితే సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి. ఎక్కువైతే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టిన పప్పు కాబట్టి తక్కువ వాటర్ వేసుకోవాలి. ఇంక ఇవన్నీ కలిసినట్టు కలుపుకున్న తర్వాత ఇంక లాస్ట్లో అయితే ఒక 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఇంక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది.